అయితే అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ అని కాదు కానీ విచారణకు పిలిచారు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ చేస్తారు అంటున్నారు. సో ఇప్పుడు ఆమె పైన కూడా రెడ్ బుక్ టైప్ అరెస్ట్ ఉంటుందా, లేదంటే ఓన్లీ ఆడపిల్ల కదా ఆడపడుచు కదా అని వదిలేస్తారా? పొజిషన్ ఆడపడుచులు అయితే పద్ధతిగా అన్ని నోరు అన్నీ అంటే నవరంధ్రాలు లేదు అవన్నీ మూసుకొని వేసి ఇంట్లో కూర్చోవాలి. నోరు బారేసుకొని ఎవరో వెనక ఉన్నారు, ఏదో ఒక పార్టీ నీ వెనక ఉంది, అదేంటి ప్రత్యేక హోదాలో ఉంది, అది ఇది అనుకునేసి నువ్వు నోట్కి వచ్చినట్టు మాట్లాడితే లాస్ట్కి ఇదే గతే పడుతుంది. ఇప్పుడు ఆమె జగనన్న కోసం నిలబడింది, మాట్లాడింది, లాయల్గా పనిచేసింది. బట్ ఇప్పుడు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మరి ఆ జగనన్న కానీ ఆయన పార్టీ సభ్యులు కానీ ఎవరు వచ్చి సపోర్ట్ చేయడానికి ఎవరు రారన్న? ఎందుకు వస్తారన్న? నోటికి వచ్చినట్టు ఇంట్లో వాళ్ళ మీద కానీ ఇంట్లో ఉండే ఆడపడుచుల వాళ్ళ మీద కానీ కనికరం లేకుండా నోరు తెరిస్తే ఎల్లుతో స్టార్ట్ అయ్యి వడ్లను యూజ్ చేసుకుంటా ఇట్లాంటి ఇట్లా మాట్లాడతారు. వీళ్ళైతే మళ్ళీ ఇంకొకసారి పిలిచేది కాదు, ఈసారి పిలిచి లోపలికి వేసి 2-3 వేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బోలగడ్డ అనిల్ కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడేది, జగన్ వచ్చింది ఎవరు వచ్చింది ఎవరు రాదు. ఈమె పరిస్థితి కూడా అంతే. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరు అవతల వ్యక్తి ఎవరు, మన స్థాయి ఏంది, మన హోదా ఏందని తెలుసుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే కొంచెం నెక్స్ట్ సారికైనా సరే ఏదో ఒకటి కనికరంగా ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లా నోటికి వచ్చి మాట్లాడితే ఏ జగన్ రాడు, ఎవరు రారు.